ఆధునిక సాంకేతికతతో కాలుష్య నియంత్రణ వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ వెల్లడించారు. వైద్య వ్యర్థాల నిర్వహణకు ఇప్పుడున్న సంస్థలతో పాటు మరిన్ని సంస్థలు చొరవ తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని చోట్ల నదీ జలాల కాలుష్యం ఎక్కువగా ఉన్నా సముద్ర జలాల కాలుష్యం మాత్రం పరిమితుల మేరకే ఉందంటున్నారు. వివేక్ యాదవ్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి బయోమెడికల్ వ్యర్థాలపైన అలాగే ఇతరత్ర కాలుష్య కారకాలను నియంత్రించడంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న కాలుష్య నియంత్రణ మండలి ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతుంది, అలాగే కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రాష్ట్రంలో పెరుగుతున్న పరిశ్రమలకి వాటి వ్యర్థాల నిర్వహణ యాజమాన్యాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటినీ నిరంతరం పర్యవేక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ దిశగా ప్రధానంగా ఇవాళ బయోమెడికల్ వేస్టేజ్ ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. దీన్ని నియంత్రించడానికి మనం చేపట్టిన చర్యలు ఏంటి? బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అనేది 2016లో వచ్చింది. అంటే 1998లో ఫస్ట్ టైం వచ్చింది. దాని తర్వాత 2016లో కొత్త రూల్స్ వచ్చినాయి MOEF సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. సో దానిపైన ఒకటి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా జోనల్ వారీగా అంటే వైజాగ్ కానీ విజయవాడ తిరుపతి ఇటువంటి ప్రదేశాల్లో మనం వర్క్షాప్ ఏర్పాటు చేస్తూ ఏదైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీ ఆపరేటర్స్ కానీ DMHO మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే డాక్టర్స్ నర్సెస్ ఏదైతే హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో దీనిపైన పని చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇటువంటి దానిపైన మనం దృష్టి పెడుతున్నాం. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఉంటుంది. మన రాష్ట్రంలో కామన్ బయోమెడికల్ ఫెసిలిటీ ఆపరేటర్స్ 11 ఉన్నాయి, 13 జిల్లాలో, 2 జిల్లాలు లేవు. సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ ఎవ్రీ జిల్లాలో ఒక కామన్ బయోమెడికల్ ఫెసిలిటీ ఆపరేటర్ ఉండాలని, అలాగే ఎక్కడైతే ఎక్కువ బెడ్స్ ఉన్నాయి అంటే మోర్ దెన్ 10,000 బెడ్స్ ఎక్కడైతే ఏ జిల్లాలో ఉన్నాయి అక్కడ సెకండ్ ఫెసిలిటీ ఆపరేటర్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. సార్, ప్రధానంగా ఇప్పుడు మిగతా 2 జిల్లాల్లో లేవన్నారు. ఆ 2 జిల్లాల్లో ఎప్పటిలోగా మనం ఇన్సిమిలేషన్ ఏర్పాటు చేయిస్తాం? విజయనగరం అండ్ కడప. సో బేసికలీ ఈ 2 జిల్లాలో ఆల్రెడీ విజయనగరంలో ఒకరు వచ్చారు. కడప వీఆర్ ఆస్కింగ్ సమ్వన్ టు కమ్ ఫార్వర్డ్. ఈ MSME ఇండస్ట్రీ లాగా ఉంటుంది. సో వాళ్ళు ముందుకు వస్తే ఏంటంటే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఒకటి తీసుకోవాలి, ల్యాండ్ అరేంజ్ చేయాలి, తర్వాత మషీనరీ పెట్టేసి దాన్ని ఎరెక్షను ఆపరేట్ చేయడం. సో ఇట్ టేక్స్ లిటిల్ టైం. ప్రధానంగా విశాఖపట్నం ఇప్పుడు చూసుకుంటే ఉత్తరాంధ్రకే కాదు అటు ఒడిశాకి కూడాను మొత్తం ప్రధానమైన రోగులంతా కూడా ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఫెసిలిటీస్కి వస్తున్నారు. సో ఇక్కడ విపరీతంగా ఉంది. మెయిన్గా మన బీచ్లోనేమో కొంత మెడికల్ వేస్టేజ్, కొంత వ్యర్థాల ఆ కట్లు కట్టిన గుడ్డలు కానీ ఇవన్నీ పనియడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. వీటిని నివారించడానికి మన యంత్రాంగం ఏ రకంగా సిద్ధం చేసింది? ఈచ్ హాస్పిటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి ఒక ఆథరైజేషన్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత ఏదైతే DMHO లైసెన్సింగ్ అథారిటీస్ ఉంటారు వాళ్ళు లైసెన్స్ ఇచ్చేటప్పటికి ఖచ్చితంగా బయోమెడికల్ ఆథరైజేషన్ చెక్ చేసుకోవాలి. అలాగే ఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయడము, అలాగే బయోమెడికల్ ఫెసిలిటీ ఆపరేటర్ ఏదైతే ఫెసిలిటీ ఉంది అక్కడ వెళ్ళడము సరిగా అవుతుందా లేదా కొద్దిగా పెనలైజ్ చేయడము, ఇన్సెంటివ్ చేయడము. అందుకనే జిల్లా లెవెల్ కమిటీ ఏదైతే మనం ఏర్పాటు చేసామో అది బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో మెడికల్ కానీ అలాగే పొల్యూషన్కి సంబంధించి ఒక ప్రయోగశాల ఉండాలి, ప్రాంతీయ ప్రయోగశాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తున్న ప్రయోగశాల విశేషాలు ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక పెద్ద ల్యాబొరేటరీ ఉండింది. CM గారు అలాగే మా చైర్మన్ గారు కృషి వల్ల వరల్డ్ బ్యాంక్ సాయంతో వైజాగ్లో ఒక ల్యాబొరేటరీ మనకి వస్తుంది, వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీ. 20 crores గ్రాంట్తో ఇవన్నీ మనము రెడీ చేసాం. ఎటువంటి ల్యాబ్ వస్తే వాట్ ఎవర్ శాంపుల్ కలెక్షన్ కానీ దానికి టెస్ట్ చేయడం కానీ బాగా ఉపయోగపడుతుంది. బికాజ్ మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు. ఒక వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీ ఉంటేనే టెస్ట్ చేస్తే రిజల్ట్స్ మనకి తెలిసిపోతుంది. ఆ రిజల్ట్స్ ద్వారా కరెక్టివ్ యాక్షన్స్ చేయడానికి కూడా
ఉపయోగపడుతుంది. నగరాలు పెరుగుతున్నాయి. కొత్తగా అమరావతి నగరం మనం పొల్యూషన్ ఫ్రీ సిటీగా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. అలాగే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఈ నగరాలన్నీ ఉన్నాయి. నగరాల్లో పొల్యూషన్ అయితే మాత్రం అంటే వాహనాలు పెరగడం ఇవన్నీ కూడా దీనికి మనం ఏ రకంగా మానిటరింగ్ చేస్తున్నాం? సో నాన్ అటైన్మెంట్ సిటీస్ చూస్తే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు అండ్ వన్ మోర్ సిటీ. సో దీస్ 5 cities అక్కడ PM10 అనేది మోర్ దాన్ ది స్టాండర్డ్ అనేది ఉంది. సో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందని ఫైనలైజ్ చేశారు. వాళ్ళు ఆ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. తర్వాత పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ చూస్తే నాగవల్లి, తోటపల్లి వైపు ఒక స్ట్రెచ్ ఉంది. అలాగే కృష్ణా రివర్ ఒక స్ట్రెచ్ ఉంది, తుంగభద్ర, ఇటువంటి 5 గోదావరి, రాజమండ్రి దగ్గర. సో ఇటువంటి కొన్ని పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ చూస్తే డొమెస్టిక్ సివేజ్ ఎక్కువగా అటువంటి ప్రాంతాల్లో డిస్పోజ్ అవుతుంది. సో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తే విల్ బీ ఏబుల్ టు ఎన్షూర్ దట్ దోస్ రివర్స్ డోంట్ గెట్ పొల్యూటెడ్. ఇది రాష్ట్రంలో నదులు కానీ సముద్రం కానీ కాలుష్యం బారిన పడకుండా కాపాడేందుకు రాష్ట్ర స్థాయిలోని అలాగే జిల్లా స్థాయిలోని జరుగుతున్న చర్యలు, వాటికి సంబంధించిన యంత్రాంగం చాలా పటిష్టంగా పెట్టుకోవడం జరిగిందని సీఎం వివేక్ యాదవ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఏ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.